వేములవాడ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. వార్డులో గెలిపే లక్ష్యంగా ఆయా వార్డులో అభ్యర్థులు విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. వేములవాడ పట్టణంలోని 17 వార్డులో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కి గణేష్ బుధవారం మాజీ కౌన్సిలర్ ముద్రకోల వెంకటేశం, కాంగ్రెస్ నాయకులు ఎర్ర శ్రీనివాసులతో కలిసి పెద్ద ఎత్తున మహిళలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కి గణేష్ మాట్లాడుతూ 17 వార్డులో ఉన్న సమస్యలని పరిష్కరిస్తారని, ఒక్కసారి చేతి గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే ఇందిరా మిల్లు కానీ రేషన్ కార్డు కానీ లేని వారికి ఇప్పించే బాధ్యత తీసుకుంటారని హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, ప్రజలందరూ ఆలోచించి అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. దాంట్లో కరెక్ట్ వాళ్ళు గట్లా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఆదిశీనన్న నాయకత్వం, ఆదిశీనన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతు గుర్తుకే. మున్సిపల్ ఎలక్షన్ల భాగంగా 17వ వార్డు కాంగ్రెస్ ఓటర్స్కు నమస్కారములు తెలుపుకుంటూ ఈరోజు అక్కి గణేష్ గారి నిలుచుంటున్నాడు. ఆదిశీనన్న నాయకత్వంలో ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేయాలంటే మన అక్కి గణేష్ను ఖచ్చితంగా గెలిపించాలి. గెలిపిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. మళ్ళీ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఎమ్మెల్యే గారు గెలిస్తేనే మనకు వస్తాయి అని చెప్పి కోరుకుంటున్నాను. మరి అందరూ ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఓటు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈరోజు 17వ వార్డులో మన కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయడం జరిగింది. ఆదిశీనన్న నాయకత్వంలో 17వ వార్డులో అక్కి గణేష్ గారిని ఆయన అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వారికి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి ఆదిశీనన్న ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. చేతు గుర్తు మీద ఓటేసి మనకు చేతు గుర్తు మీద ఓటేస్తేనే సంక్షేమ పథకాలని కంటిన్యూ వస్తుంటాయి. మనకి ఇలా ఇందిరమ్మ ఇండ్లు కానీ, ఇలా సన్నబియ్యం కానీ, ఇలా ఫ్రీ బస్సు కానీ ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి ఆదిశీనన్న చాలా ముందుంటాడు. ఎన్ఓసి అంటే మాకు అంతకుముందు తెలియదు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఎవరికి కూడా ఎన్ఓసీలు ఇచ్చిన దాఖలా లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిశీనన్న ఆధ్వర్యంలో ఎన్ఓసీ ఇవ్వడం జరుగుతుంది. ఏ మాత్రం సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఏది అయినా కానీ ఆదిశీనన్న ఆధ్వర్యంలో తీసుకుంటాం కాబట్టి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో అక్కి గణేష్ గెలిపించుకోవాలి. జై కాంగ్రెస్. అక్కి గణేష్ నేను 17 వార్డులో పోటీ చేస్తున్నాను. 17వ వార్డులో పోటీ చేస్తున్నాను. 17 వార్డు ప్రజలకు నా మనవి అనగా నన్ను కాంగ్రెస్ పార్టీని నేను నిలబడ్డాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే ఏ సహకారమైనా చేయగలుగుతాను. ఇందిరమ్మ ఇల్లు కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ, ఈ రోడ్డు విశేషాలు కానీ
ఏదున్నా ఎవరైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళకి సహకారంగా ఉంటా అని నేను మనవి చేసుకుంటున్నాను. జై